ఎంతో ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకునే మసాలా వడల పులుసు ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కడాయిలో ఆయిల్ వేసి పోపు వేయండి. అవి చిటపటానిన తర్వాత ఒక ఆనియన్ ముక్కని కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేయండి. టమోటా ముక్కలు వేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి టమోటాలను మనము బాగా మగ్గపెడతాము. టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాము. వేసి బాగా కలపండి. కొంచెం నీళ్ళు పోసుకోండి. మన గ్రేవీకి తగ్గట్టు నీళ్ళు పోసుకుందాము. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాము. ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుందాము. ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేద్దాము. ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేద్దాము. వేసి బాగా కలిపి కూరని బాగా ఉడకనిద్దాము. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వడలు వేద్దామండి. ముక్కలు భాగం మనకు పులుసు ఉడికిన తర్వాత మసాలా వడలు వేయాలి. మసాలా వడలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడకనిద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్